గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు చేసిన దాడిని మనం చూశాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అప్పటి ముఖ్యమంత్రిని ఏదో ఒక మాట అన్నారని వైకాపా వాళ్ళు ఆఫీస్పై దాడి చేశారు. ఆ దాడిపై జగన్ ఏమన్నారంటే, ఓ క్యాస్ట్ వాళ్లతో మనలని తిట్టిస్తారు, అది చూసి మన అభిమానస్తులో ఆప్యాయస్తులో బీపీ పెరిగి దాడి చేస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడిని సిగ్గు లేకుండా సమర్థించడాన్ని మనం చూశాం. ఇక అంబటి రాంబాబు ప్రస్తుత ముఖ్యమంత్రిని అనకూడని మాటలు, తల్లిని అవమానించే తిట్లు తిట్టాడు. దానితో కడుపు మండిన తెలుగుదేశం కార్యకర్తలు అంబటి ఇంటిని ముట్టడించారు, క్షమాపణకు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి లోకేష్ ని బాడీ షేమింగ్ చేసిన జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేశారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన ముగియగానే పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పార్టీ క్యాడర్ దూరంగా ఉండాలని, సీనియర్ నాయకులు, మంత్రులు క్యాడర్ ని కంట్రోల్ చేయాలని ఆదేశించారు. ఏదైనా చట్టబద్ధ పాలన జరగాలి తప్ప అరాచకం జరగడానికి వీల్లేదని ఆదేశించారు. అలాగే 2 ఘటనలోనూ తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టించారు. జగన్ తన హయాంలో జరిగిన అరాచకాన్ని సమర్థిస్తూ మాట్లాడితే చంద్రబాబు సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా ఊరుకోలేదు. ఇది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి, ఒక సైకో ముఖ్యమంత్రికి ఉన్న తేడా. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే మళ్లీ తాను ముఖ్యమంత్రి కాలేను అనే నిరాశ, నిస్పృహ జగన్లోని పైశాచిక ప్రవృత్తిని మరింత పెంచుతున్నాయి.